మహర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ప్రతిక్షణం నాకు సహకరించే మా వారికి, నా కుటుంబ సభ్యులకు, నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ఆత్మీయులందరికీ కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి ధన్యవాదాలు. నిజంగా ఈరోజు ఈ అవకాశం రావడం అనేది నాకు అదృష్టం అండి. నా భాగ్యం అనే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాము అంటే దానికి చాలా పరీక్షలు ఎదురవుతా ఉంటాయి. అందులో మనం ఎలా ఉంటామో అనేదే ఆహ్, ఇప్పుడు మనం చేస్తున్న పని అన్నమాట. అంటే పరీక్ష సామాన్యంగా ధ్యానం చేస్తే ఏవి రావు. అంతా బాగా ఉంటుంది అనేది ఒక అపోహ. కాకపోతే మళ్ళీ ధ్యానం చేసినా కూడా కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ధ్యానం ఎందుకు చేయాలి అని ఒక క్వెషన్ రావచ్చు. ధ్యానం ఎందుకు చేయాలంటే, మనకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, దాని నుంచి ఈజీగా బయటపడే మార్గము మనకు ధ్యాన శక్తి వలన కలుగుతుంది. ఈరోజు నేను చేసింది కూడా ఇది నాకొక పరీక్ష అనే అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇక్కడ మేము సండే పిరమిడ్‌కి వెళ్తూ ఉంటాము. ఇది కర్ణాటకలోనే మొదటి పిరమిడ్ మేము వెళ్ళేది. ప్రతి సండే వెళ్తాము. అందులో ఆంధ్రాలో అంటే మన కర్నూల్‌లో బుద్ధ పిరమిడ్ మొదటి పిరమిడ్ అయితే, ఉరవకొండలో రాంపా పిరమిడ్ రెండో పిరమిడ్ అయితే, మా బళ్ళారిలో పతంజలి పిరమిడ్ మూడో పిరమిడ్. అంటే క అంతా లెక్కేసుకుంటే అది మూడో పిరమిడు. మా కర్ణాటకకొస్తే మొదటి పిరమిడ్. అంతటి అద్భుతమైన పిరమిడ్‌లో ప్రతి వారం మేము ధ్యానం చేస్తున్నాము. అందువల్ల బహుశా మేము ఇంత ఆత్మవిశ్వాసంతో మరింత జ్ఞానంతో చెప్తున్నామని నాకనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు పతంజలి మహర్షి అంటే మన ధ్యానానికి గురువాయన. ఆది గురువు. ధ్యానం గురించి ఆయనంత శ్రద్ధగా మరింక వేరే ఎవరు చెప్పలేదేమో. అంత పతంజలి ఆ పేరు మీద ఉంది మా పిరమిడ్. మన పత్రిజీ గురువు గారికి చాలా ఇష్టమైన పిరమిడ్ అది. వర్క్‌షాప్‌లు చేశారు సార్ దాంట్లో చాలా సార్లు. తర్వాత మా పాపయ్య హాల్‌ది ఇంకొకటి విశేషం ఏంటంటే, మన మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం అని ఏం చేశారు కదా! ఆ ఒక్క సమయంలో ఆయన ఈ యుద్ధంకి అంటే స్వతంత్రానికి పోరాడే ఆ సమయంలో ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు బళ్ళారిలో దిగి పాపయ్య హాల్‌లో అంటే మేము ఎక్కడైతే ధ్యానం చేస్తున్నామో అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ చేశారంట. ఆ హాల్ ఇప్పటికీ అలానే ఉంది. ఏమీ మార్పు చెందలేదది. సో, అట్లాంటి అద్భుతమైన పాపయ్య హాల్ పక్కన వాళ్ళే నిజంగా కృష్ణమోహన్ సార్‌కి కోటి కోటి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒకరు ఈ పిరమిడ్ కట్టుకోవడానికి స్థలం ఇస్తేనే మహద్భాగ్యము అంటాము. కానీ ఆయన స్థలంతో పాటు ఆ పిరమిడ్‌ని కట్టించి మరీ ఇచ్చారు. సో, ఇక్కడ ఎవరైతే ఈ కర్ణాటకలో బళ్ళారిలో ఉన్నారు, బళ్ళారి చుట్టుముట్టు ఉన్నారు మాస్టర్స్ అంటే అందరూ అక్కడి నుంచి ఈ ధ్యానం నేర్చుకున్న వాళ్ళే. ఈ ఆధ్యాత్మిక జీవితము అక్కడి నుంచి వాళ్ళది మొదలైంది. అలా చాలా మంది మాస్టర్స్‌ని మా పతంజలి పిరమిడ్ విశ్వానికి ఇచ్చిందన్నమాట. సో, అంతటి అద్భుతమైన పిరమిడు మేబీ 25 సంవత్సరాల వార్షికోత్సవం మేము ఈ నెల 23 తేదీ సోమవారం జరుపుకుంటున్నాము. సో, అందులో భాగంగా మేము ఆహ్, అన్ని పనుల్లో బిజీగా ఉన్నాం. పాంప్లెట్స్ పంచడంతో పాటు అన్నీ చూసుకోవాలి కదా! ధ్యాన ప్రచారం చేయాలి. వెళ్లి చెప్పాలి దాని గురించి. ఇలాంటి వర్క్‌లో ఒక వారం నుంచి చాలా బిజీగా ఉన్నాము. ఇంకా ఈరోజు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఇంగ 4 డేస్ మిగిలిందంతే. వార్షికోత్సవానికి. అది 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం. రజతోత్సవం జరుపుకుంటున్నాం. సో, అంత పెద్ద ఈ ప్రోగ్రామ్‌లో నాకు ఈరోజు క్లాస్ చెప్తారా అని అడిగారు. అది ఒక పరీక్ష అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా కానీ, ఆన్‌లైన్ కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మనం చేసేది ఈ విశ్వ కళ్యాణం కోసం సేవ. సో, ఈ ఒక్క దాంట్లో ఈమె చెప్తుందా లేదా అనేదే నాకు పరీక్ష.
వెన్ ఫస్ట్ ఏమో మీరడుగుతేనే కుదరదేమో మేడం అని అన్న వెంటనే మళ్ళీ నాలో ఎరుక కలిగింది. అరే! ఎందుకు? కాదు, ఎందుకు కాదు, సరేలే చేద్దాము అని నేచర్ చేస్తుంది. మనదేమి లేదు. మనం సరెండర్ అవ్వాలంతే అనుకోని వెంటనే మీకు మళ్ళీ ఓకే చెప్పేసాను. ఓకే. నాకిది ఒక ఇది అని. నిజంగా ఈరోజు నేను చెప్పడం ఏంటంటే, ఎప్పుడైతే మనము సరెండర్ భావంతో ఉంటామో, ప్రతి క్షణము మమ్మల్ని ఒక ఎలా పొత్తిళ్లలో పసిపాప ఎలా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత నిర్భయంగా ఉంటుందో, మనం కూడా అలా ఉండొచ్చు. ఈ విశ్వం చేతిలో, ఆ మాస్టర్స్ చేతిలో, ఆ ప్రకృతి చేతిలో ఏదన్నా చెప్పండి, అది ఒక శక్తి. మనకు రక్షణగా ఉంటుంది. ఆ సరెండర్ అనే భావంతో మనం ఉన్నప్పుడు, ఆ నమ్మకంతో ఉన్నప్పుడు. సో, నాకే కాదు, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ధ్యానం అనేది బ్రహ్మాస్త్రం. ఒక రక్షణ కవచం లాంటిది. దాన్ని నమ్మకంతో, విశ్వాసంతో మనం చేయాలి. అలా ఈరోజు నాకు ఆహ్, ఇందులో కూడా ఒక పరీక్షను ఆహ్ ఏమంటారు గదా! పరీక్షని పాస్ అయ్యేలా చేశారు మీరు. నిజంగా ఇది ఒక నేచర్ నాకు ఈ పరీక్ష పెట్టినట్లు మీ ద్వారా నాకు తెలిసింది. సో, దీన్ని గూడా నేను పాస్ అవ్వడం గాదు, వారే పాస్ చేయిస్తారు. ఎందుకంటే, ఏ సోల్ ఎలాంటిదో వారికే తెలుసు కాబట్టి. ఎక్కడ ఉంచాలి, ఎక్కడ వాళ్ళ చేత ఏవి చేయించాలి, ఏం చెప్పించాలి అన్నది వాళ్ళకే తెలుసు. అది వాళ్ళ ఇప్పుడు గూడా నేను ధ్యానంలో కూర్చొని అదే అనుకున్నా. ఇక్కడ వారికి ఏదైతే జ్ఞానం కావాలో అది అంతా మీరే చెప్పించేది అది నా ద్వారా అని సరెండర్‌తో నేను ధ్యానం చేసి ఇప్పుడు నేను చెప్తూ ఉన్నానండి. నిజంగా ధ్యానం అనేది ఖచ్చితంగా ఆషామాషి అయితే కాదు. చాలా అద్భుతమైనది. మానవ జన్మ సార్థకం అయ్యేదే ఈ ధ్యానం వల్ల అనేది నాకు చాలా బాగా స్పష్టంగా అర్థమైంది. అలాగే నేను ఆహ్, మా బళ్ళారిలో చాలా ఇండ్లలో ధ్యానాలు జరుగుతూనే ఉంటాయి. 41 డేస్. ఇక్కడ వారంకొకసారి, కనీసం 2 సార్లో, 3 సార్లు, కనీసం ఒక్కసారైనా నేను ధ్యానం క్లాస్‌కి చెప్పేకి వెళ్తూ ఉంటాను. కానీ దూరం అనేది ఎప్పుడు వెళ్ళలేదు. ఆహ్, ఎ చూడండి మనకి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో నేను ఎప్పుడూ పుట్టినరోజు అని ఎప్పుడూ ఏ రోజు నేను ప్రత్యేకంగా చేసుకోలేదు. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి నాకది అలవాటు లేదు కాబట్టి చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చానో పుట్టినరోజు అనేది సార్థకమైంది. ఈ ఈ బ ఈ పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలంటే దృష్టిలో ఈ పుట్టినరోజు అంటే ఈ గడిచిన సంవత్సర కాలంలో మనం ఏం సాధించాము, అంటే మన ఆత్మకు తృప్తికరమైన పనులు ఏమి చేశాము అన్నదే ముఖ్యము. సో, ఈసారి పుట్టినరోజు నేను నిజంగా చాలా హ్యాపీగా చేసుకున్నాను. ఎందుకంటే విశ్వ కళ్యాణం కోసం చేసే పనులే ఎక్కువ చేశాను కాబట్టి చాలా తృప్తిగా ఒకంత ప్రౌడ్ ఫీల్ అవుతూ ఈ పుట్టినరోజు చేసుకున్నాను. అలా నాకు ఇన్ని ఏళ్ళు వచ్చాయి అన్నా కూడా సార్థకం ఏంటి అంటే, ఎలా జీవించామని, ఎన్ని ఏళ్ళు జీవించామన్నది కాదు ముఖ్యము. ఎలా జీవించాము, ఎంత క్వాలిటో ఎన్ ఎన్ ఎంత క్వాలిటీతో జీవించాము, ఎంత ప్యూరిటీగా ఉన్నాము అనేదే ముఖ్యమవుతుంది. ఆ మానవ జన్మలోని ఆ క్వాలిటీని, ఆ ప్యూరిటీని తెలియజేసేదే ఈ ధ్యానము. సో, చూడండి, ఒక అదే చెప్పానుగా, పుట్టినరోజుకి నాకు ఏదైనా విశేషం మనం ఈ ధ్యానం రాకముందు ఏముండేది మనకి, బహుశా పుట్టినరోజంటే ఒక కొత్త చీర, ఆహ్, ఒక స్వీటు, ఒక దేవాలయము, ఇలా ఇంతే ఉంటుంది. ఇంగా కొంచెం ఫైనాన్షియల్ బెటర్ ఉండేవాళ్ళంటే ఏదో ఒక గిఫ్ట్, గోల్డ్ గిఫ్ట్ కానీ, సిల్వర్ గిఫ్ట్ గానీ ఇస్తారు. లేదా ఇంకా దూరం అకేషన్ వెళ్ళొస్తారు. ఇంతే తప్పితే ఈ సోల్‌కి హ్యాపీనెస్ అయ్యేది ఏముంటుంది చెప్పండి? ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఖచ్చితంగా నా వరకైతే ఒక మంచి క్లాసు. నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పడమే, అదే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అని నేను భావిస్తూ ఉంటాను. సో, నాకు ఈసారి పుట్టినరోజుకి ఎప్పుడూ నేను లోకల్‌లో చెప్పేదాన్ని. ఫస్ట్ టైమ్ మాకిక్కడి నుంచి 300 కిలోమీటర్ల దూరం బెంగుళూరు. అక్కడికి వెళ్లి నేను ఈ ధ్యానం చెప్పి వచ్చాను. అది ఒక అద్భుతమైతే, రీసెంట్‌గా మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఒక 150 కిలోమీటర్ల దూరంలో, మాకు దగ్గర అనంతపురం దగ్గర, మాకు పక్కన ధర్మవరం
కి వెళ్ళి ఈ క్లాస్ చెప్పి వచ్చానండి. అది అనుభవం నిజంగా చాలా చాలా అద్భుతము అది. ఎందుకంటే ఆ రోజు పొద్దున్న 5 గంటలకే ఇడిచాం మేము ఇల్లు. అక్కడికి వెళ్ళే లోపల 10:30 అయింది. మేము 5 గంటలకి ఇల్లు 5:30కి ఇడిచాము. 5 గంటలకు ఫస్ట్ బస్ పోయింది. నేను ఆ రోజు నా కూతురుని పిలుచుకొని వెళ్ళాననమాట ధ్యానం చెప్పేందుకు. సో, ఫస్ట్ బస్ వెళ్ళింది. వెనక్కి నేను ఎక్కువ సేపు నిలబడలేనండి. నాకు కాళ్ళు లాగుతూ ఉంటాయి. నేను కూర్చోగలను గానీ నిలబడలేను. అది ఆహ్, క బస్సు వెళ్ళిపోయింది. ఇంగా గంట వెయిట్ చేయాలి. ఆహ్, వెళ్ళిపోయింది కదా బస్సు. వెనక్కి చాలా కార్లు వెళ్తూ ఉన్నాయి. పొద్దున 5:15కంతా. నేను చెప్తున్నాను అమ్మాయికి, అమ్మ అంతసేపు నాకు నిలబడేది కాదు. ఏదో ఒక కార్‌లో లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాము. ఆ బస్సు మనకు దొరుకుతుంది. వెళ్ళిపోదామంటే మా అమ్మాయి వినలేదు. అలా వద్దమ్మా, లిఫ్ట్ అడిగేది నాకిష్టముండదు. బస్సుకి వెయిట్ చేసి బస్సుకే వెళదామనింది. సర్లే అని ఇంగ అట్లే బస్సు వచ్చింది. వెళ్ళాము. 10:30కి వెళ్ళామండి. క్లాస్ చాలా అద్భుతంగా జరిగింది. ఫస్ట్ టైమ్ నేను 300 దాదాపు 300, 350 మంది దాకా మాస్టర్స్ ఉన్నారు. అంతమంది ఎదురుగా క్లాస్ చెప్పడం అనేది నాకు ఫస్ట్ టైమ్ అనమాట. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నిజంగా అదంతా గొప్పతనం అంటే మనందరికీ తెలుసు మన పత్రి సారు చెప్పే జ్ఞానమే గాని మనవేవి ఉండవు సొంతం. అలా ఆ రోజు క్లాస్ బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ ఏదైనా ఒక పని మనం చేశాము అంటే ఇప్పుడు మెచ్చుకోవడానికి మన గురువుగారైతే లేరు. కానీ ఏదో విధంగా మనం గమనిస్తే చాలు. మనకి మనం చేసిన పని రైటా? రాంగా? ఇంకా ఏదైనా చేయాలా? అని రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఆహ్, గమనించడం మనలో ఉండాలంతే. అలా క్లాస్ ముగించుకొని వచ్చేటప్పుడు నాకు బస్సులో ఒకామె కనపడింది. నేనన్నాను, మీరు మెడిటేటర్ కదా అని. ఆమె షాక్ అయింది. అవును, మీకెలా తెలుసు? లేదు, నేను 2 సంవత్సరాల కిందట ఒక పిరమిడ్‌లో చూసాను. ఆమెను నేను గుర్తుపట్టాను. మీరు పలానా ఊరు కదా! అక్కడ వచ్చారా అన్నా. ఏ ఊరు అన్నా. ఆ ఊరు అనంటే, ఓకే. అక్కడ పిరమిడ్‌కేమన్నా వచ్చారా అంటే, అవును, ఓపెనింగ్‌కొచ్చాను. అక్కడ చూసాను మిమ్మల్ని అన్నా. అంటే 2 సంవత్సరాల కింద చూసింది ఏదో ఒక్కరోజు. అలా జ్ఞాపకం పెట్టుకొని అడిగేలోక ఆమె సంతోషమైంది. ఇంకా కొద్దిసేపయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఎక్కింది బస్సు. హ్మ్. ఆమె సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకోండి అని ఇచ్చింది ఆ బస్సులో. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నేను చేసిన పని అది విశ్వ కళ్యాణం కోసం ఆ సేవ చేసి వచ్చేటప్పుడు ఓకే. నువ్వు చేసింది బాగుంది అని చెప్పినట్టు అనిపించింది నాకు ఆ యూనివర్స్, ఆ మాస్టర్స్ ప్రసాదం ఇచ్చినందుకు. సో, నాకు చాలా ఆనందమేసింది. తర్వాత 10 నిమిషాలు ఆగి మళ్ళీ ఒక ప్రసాదం ఇచ్చింది. తిరుపతి లడ్డు తీసుకోండి ఇది అని. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం చేసే పనులు మెచ్చుకోవడం అనేది యూనివర్స్. అది ఒక దేవుడు ప్రత్యక్షమై మనల్ని మెచ్చుకునేది కాదు. మనమేమంటాము? ప్రతి ఒక్కరిలోనూ ఆ దైవమే ఉంది అని అంటాము. సో, అలా వారి రూపంలో వచ్చి నాకు చెప్పినట్టు అనిపించింది. అలా ప్రసాదం ఇచ్చారు. నాకనిపించింది ఓకే. యూనివర్స్ నాకు శభాష్ అని చెప్పినట్టు అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఏమైందంటే మేము మా ఊరికి 8 గంటలకి దిగాము. అక్కడ ఏం జరిగిందంటే మా బళ్ళారికి 5 కిలోమీటర్ల దూరంలో మేమున్నాము. ఒక చిన్న పల్లెటూరు పక్కన. బళ్ళారికి 5 కిలోమీటర్లు. ఆయనేం చేశాడో ఆ డ్రైవర్ కండక్టర్‌కి మేము చెప్పాము ఈ విషయము. మాకు బళ్ళారికి దింపొద్దండి. 5 కిలోమీటర్ల దూరంలో ఇక్కడే దింపండి అంటే ఓకే అన్నారు. ఆ కండక్టర్ అయితే సరిగా విన్నాడు గానీ డ్రైవరు కన్‌ఫ్యూజ్ అయ్యాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ పల్లెటూరులో ఆయన దింపేసాడు. అది ఎక్కడ దింపాడు? అక్కడ స్టాప్ లేదు మాకు. కానీ మీరు దిగుతున్నారు, మళ్ళీ ప్రాబ్లమ్ అయితున్నారు కదా! అందుకే బస్ స్టాండ్‌లో దింపను. కొంచెం దూరంగా దింపుతానని చెప్పేసి ఊరు ఎంట్రన్స్‌లోనే దింపేసాడాయన. మేం దిగాల్సింది బళ్ళారికి 5 కిలోమీటర్స్ దూరంలో. కానీ ఆయన దింపింది ఇంగో ఫస్ట్ స్టాప్‌కే దింపేసాడు. ఆ సమయంలోనండి అక్కడ ఏ ఆటోలు రావస్సలు. ఒకటి.
బస్సులు వెళతాయి ఉంటాయి గానీ, ఇప్పుడు మమ్మల్నే అక్కడ దింపేశారు. బస్ స్టాండ్‌లో దింపితే మళ్ళీ గొడవ అవుతుంది. వాళ్ళు ఎక్కించుకోమంటారు. మేము మళ్ళీ ప్రాబ్లమ్ అయితదని చెప్పేసి దింపారు. సో, బస్సులు గూడా ఆగవు. ఎలా చేద్దామంటే నేను, మా అమ్మ ఇద్దరం ఉన్నాము. మా ఆయనకి ఫోన్ చేయాలంటే విపరీతమైన చలి అండి ఇక్కడ. 5, 8 6 గంటల నుంచే చలి స్టార్ట్ అవుతుంది. ఇద్దరం ఉన్నాము. మా ఆయన వచ్చినా గూడా 2 సార్లు ఎట్లా సాధ్యమవుతుంది అని వద్దు నాన్నకు ఫోన్ చేస్తానంటే, "ఓకే. చెప్పు. లేదు ఇక్కడ వస్తామని చెప్పు. నాన్నకి ఇబ్బంది పెట్టొద్దు" అన్నా. ఒక 3 కార్లు వెహికల్స్ వెళ్తున్నాయండి. కార్లు వెళ్తున్నాయి. కానీ మేమిలా స్టాప్ అని చెప్తే వాళ్ళ మమ్మల్ని చూసే స్టేజ్‌లో కూడా లేరు. అంటే అంత ఫాస్ట్‌గా వెళ్తున్నారు వాళ్ళు. కానీ నాలుగో కారు వచ్చింది. చ ఇట్లా స్టాప్ అన్నాము. ఆయన కొంచెం ముందుకు పోయి నిలబెట్టాడు. "ఏంటమ్మా?" అన్నారు. లేదు సార్ మేము అనంతపురం నుంచి వస్తున్నాము. ఆహ్, ముందు స్టాప్‌లో దిగాల్సింది ఆయన పొరపాటుగా ఇక్కడ దింపేశాడు. ఈ సమయంలో ఏవి దొరకవు సార్ అంటే, "అవునా అమ్మా కూర్చోండి" అని కూర్చోపెట్టాడు ఆయన కార్‌లో. తర్వాత అడిగాడు, "ఈ సమయంలో ఎక్కడికెళ్లారు? ఇక్కడ అస్సలు ఆటోలు ఏవి ఆపరు కదా! మీరు ఏ ధైర్యంతో ఇక్కడ నిలబడ్డారంటే" లేదు సార్ మేము ధ్యానం చేస్తాము. ఆ ధ్యాన శక్తి మాకు తెలుసు. మాకు ఖచ్చితంగా మంచి జరుగుతుందనేది నమ్మకం సార్ మాకు. మళ్ళీ ఏదో జరిగిపోయింది అలా ఆయన దింపేశాడు. కానీ మమ్మల్ని మా మాస్టర్స్ రక్షించుకుంటారు. అది మాకు నమ్మకం అంటే, అవునమ్మా ఏమి చేస్తున్నారంటే, లేదు మేమిలా ధర్మవరం వెళ్ళొస్తున్నాము. ధ్యానం క్లాస్‌కి వెళ్ళి వస్తున్నాం సార్ అని నేనక్కడ తీసిన ఫోటోలు అవి చూపిచ్చానాయనకి. ఆయన షాకయ్యాడు. ఎందుకు షాకయ్యాడంటే ఆయన బెంగుళూరుకి 2 నెలలకొకసారి వెళ్తూ ఉంటాడంట. ఆయన పర్ డే ఖర్చు ఆయనది 4000 అవుతుందంట. ఆయన పెద్ద కాంట్రాక్టర్. ఒక రోజు ఖర్చు 4000 అవుతుందంట ఆయనకి బెంగుళూరులో. కానీ ఆయన ఏదో రీల్స్ చూసేటప్పుడు బెంగుళూరులో పిరమిడ్ వ్యాలీ గురించి చూసి ఓకే. ఇదైతే నాకు తక్కువ ఖర్చులో అవుతుంది. అంటే 2000కే నాకు మంచి అకామిడేషన్ ఉంటుంది. దాంతో పాటు ధ్యానం గూడా చేసుకోవచ్చా అయితే అని ఆయన దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకున్నాడు. ధ్యానం అంటే మీది పిరమిడ్ ధ్యానమా అని ఆ రీల్ చూపిచ్చి అడిగాడు. అవును సార్ అదే అంటేనే ఆయనకి షాక్. అంటే నేను నిన్నన్నా సేవ్ చేసుకున్నాను. మీరు ఈరోజు మీరే నాకు ఎదురు పడ్డారంటే, నిజంగా సార్ మాకు ధ్యానం మీద మాకంత నమ్మకం సార్. అది నిజమే అది అన్నా. అన్న తర్వాత ఆయన చెప్పే విషయాలు ఒక్కొక్కటి విని నిజంగా నాకు షాక్. ఎందుకంటే ఆయన మాది ఆహ్, ఊర్లో వెళ్ళే ఒక దారి ఉంటే బైపాస్‌లో ఇంకో దారి ఉంది. ఆయన 20 ఇయర్స్ నుంచి ఆయన ఇదే దారిలో వెళ్ళేది, వచ్చేది చేస్తూ ఉంటాడంట. ఆహ్, ఈ పల్లెటూర్లు అంతకుముందు ఉండే పల్లెటూరులో కొంచెం ఏమంటారు గదా! అప్పటి కాలంలో అక్కడ రౌడీయిజం చేస్తారు, డబ్బులు లాక్కొంటారు, దొంగలుంటారు. అలాంటి భయం ఆ పల్లెటూర్ల మీద ఉందంట ఆయనకి. సో, అందువల్ల ఆయన ఈ 20 ఏళ్లలో ఎప్పుడూ ఒకరిని ఎక్కించుకున్నది లేదు. ఎవరిని ఎక్కడ నిలబెట్టింది లేదు కారు. కానీ ఈరోజు ఏంటి నాకు ఏమైందంటమ్మా నేను ఆ బైపాస్ మీద 1.5 కిలోమీటర్ దూరం నేను వెళ్ళాను. కానీ నాకు తెలియకుండానే ఎందుకో తెలీదు యూ టర్న్ చేసుకొని వచ్చాను. మీ పాజిటివ్ ఆరా అది రప్పించుకుంది. లేకపోతే నాకేదో గండాంతరం ఉంది. అది నన్ను సేవ్ చేసేయడానికి ఇట్లా వాపసు మీ ద్వారా నన్ను రప్పించారు మాస్టర్స్ అని అంటున్నాడాయన. ఇంకొక ఆశ్చర్య విషయం ఏంటంటే, ఆయన రవిశంకర్ గురూజీ అనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫాలోవర్ ఆయన. అంటే ధ్యాన మార్గాలు వేరే. కానీ చేసేది ధ్యానమే కదా! సో, నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. మీ పాజిటివ్ ఆరా నన్నిట్లా అయింది. నాకేది ఉందో ఏమో ప్రమాదము. అందుకే అది తప్పించడానికి ఇట్లా పిలిపిచ్చారు. నిజంగా మీకు థాంక్స్ అని చెప్తున్నాడాయన. నేను 20 ఏళ్లలో ఎవరికీ లిఫ్ట్ ఇవ్వలేదు. ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ. ఈరోజు నేను ఎలా జరిగిందో నాకే షాక్ ఇప్పటి వరకు అని అంటున్నాడు. నిజంగా మాకు ఆశ్చర్యమేసింది. తర్వాత ఆయన అంటున్నాడు, "మేము రవిశంకర్ గురూజీ ఫాలోవర్సం గదా! నెలలకు 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి అట్లా ఈ ఒక వారం ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాము. రోజు స్పీచ్‌లుంటాయి. ఒక్కోరు చెప్తూ ఉంటారు. అలా మీరు కూడా ఒకసారి మాకు స్పీచ్ ఇవ్వాలి.
మేము ఒక 500 మంది ఉన్నాము అని చెప్తున్నాడు ఆయన. 500 మంది ప్రోగ్రామ్ పెడతారంట. అక్కడ స్పీచ్‌కి నన్ను ఇన్వైట్ చేశాడు. నిజంగా నాకు చాలా షాక్ ఆ రోజు. ఎంత మంచి విషయాలు ఎలా జరుగుతున్నాయి కదా అని. తర్వాత అండి నిజంగా నాకొక నమ్మకమండి. ఎందుకు నమ్మకం మళ్ళీ మన ధ్యానంలోకొస్తే అవన్నీ కాదు కదా అంటే, నా నమ్మకం ఏంటంటే ఏదైనా ఒక విషయము మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఒక భరోసానిస్తుంది, ధైర్యాన్నిస్తుందంటే అది నమ్మడంలో తప్పు లేదు. దాని నుంచి మనకు పాజిటివ్ వైబ్స్ దొరుకుతున్నప్పుడు ఓకే. అది తప్పేంటి? నమ్మొచ్చు అని. అలా నాకు నమ్మకం ఏంటంటే అంకెలుంటాయి గదండీ! 111, 222, 333, 344 ఇది ఏంజెల్ నంబర్ అని మనందరికీ తెలుసు. అది నాకు చానా వర్క్ చేస్తాది ఇది. అంటే నేనెక్కడైనా బయటికెళ్ళినప్పుడు అది నాకు కనపడింది అని, లేకపోతే నేను ఫోను చూసేటప్పుడు గూడా నాకు అది ఆ నంబర్ కనపడితే ఓకే. ఏదో ఒక మంచి జరుగుతుంది అనేది నాకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది. సో, నేను అది చాలా నమ్ముతాను. ఆ రోజు ఇంత ఏం జరిగింది గదా! ఆయన ఫోను నంబర్ వచ్చేసి 8888 ఉంది. అరే! మీ ఫోను చాలా బావుందే. లక్కీ నంబరు ఏంజెల్ నంబర్ పెట్టుకున్నారా అన్నా. మేడం నా ఫోన్ ఒకటే కాదు. నా కార్ నంబర్ కూడా అదే. మీరు చూసారా అన్నారు. నిజంగా నా కార్ నంబర్ కూడా 8888. నిజంగా అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ నీకు నేనున్నాను అని ఆ నేచర్ నాకు భరోసాను, ధైర్యాన్నిస్తుంది. ఇది అంతా ఈ ధ్యాన శక్తి వల్లే అని నాకు చాలా నమ్మకము, విశ్వాసము అది నిజం కూడా. అలా చూడండి మనం ఎప్పుడైతే మనం సరెండర్ అయ్యి ధ్యానం చేస్తామో నిజంగా మన జీవితంలో ప్రతి క్షణము అద్భుతమే. ఇది నాకు మా విషయంలో ఎలా జరిగింది ఇది అంటే 2 సార్లు నాకు దీని గురించి బాగా అర్థమైందండి. ఎలా అంటే నేను ఇంతకు ముందు చెప్పానేమో తెలీదు. ఒకవేళ చెప్తే మళ్ళీ మననం చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుందని. ఒకసారి ఇలాగే క్లాస్ చెప్పడానికి పిలిచారు. 100 కిలోమీటర్ దూరము. బస్సుకెళ్దామంటే మా ఆయన ఎందుకేమో ఆ రోజు లేదు బైక్‌లో వెళ్దాము. ఇప్పుడంతా చుట్టూ పొలాలు ఉంటాయి గదా! పచ్చని పొలాలు. వరి పండిస్తారక్కడ ఎక్కువ. మిరప పండిస్తారు. పచ్చగా ఉన్నాయి పొలాలు నీకిష్టం గదా! చూసుకుంటూ వెళ్ళిపోదామంటే సరే అన్నాను నేను. ఆ రోజు వెళ్ళామండి. అక్కడ క్లాస్ బాగా జరిగింది. భోజనం చేశాము. మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయితే వచ్చేటప్పుడు మా ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్పాలంటే, ఆయన వర్షం పడితే తడిస్తే విపరీతమైన చలి, జ్వరం వచ్చేస్తుంది వెంటనే. వితిన్ 1 అవర్, 2 అవర్‌లోనే. అంటే ఆయన వాన పడదాయనకి. కొంచెం వానలో తడిసినా గూడా ఆయనకి చలి, జ్వరం వచ్చేస్తుంది. ఆహ్, అది ఆయన పరిస్థితి. అట్లాంటిది ఆ రోజు మేము భోజనం చేసి ఒక 50 కిలోమీటర్స్ అంత వస్తూనే 20 కిలోమీటర్ అంత దూరం వస్తూనే వర్షం స్టార్ట్ అయింది. సర్లే కొద్దిగా పడతదేమంటే అది కుండపోత వర్షం. అంటే కుండలో నుంచి నీళ్లు గుమ్మరిచ్చినట్లు పడుతున్నాయవి. అంత పెద్ద వర్షము. ఒక అరగంట చూసాము. మాకి లేట్ అయిపోతుంది గదా! మా ఊరు చాలా దూరము. చీకటయ్యే లోపల ఇంటికి పోవాలంటే, మనం ఇలా వెయిట్ చేస్తే ఇంగా ప్రాబ్లమ్ అవుతుంది. వెళ్ళిపోదామా అన్నాడు. అరే! మీకు వానంటే పడదు గదా! మళ్ళీ భయము. ఎందుకులెండి వెయిట్ చేద్దామంటే, అప్పుడే వెనక్కి పోవడానికి లేదు. ముందుకొచ్చేసాం అప్పుడే. ఇంకొకరికి ఇబ్బంది పెట్టడం మాకిష్టం లేదు. సరే లేదు మీకు భయం గదా! ఏం లేదు నాకేం భయం లేదు. నేను ఇలా టవల్ చుట్టేసుకుంటాను. వెళ్ళిపోదాము. మెల్లగా వెళదాము అన్నారు. నాకైతే వర్షంలో తడవడం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంట్లో ఉంటే కుదరదు గదా! మనం బయటికెళ్తే వింతగా చూస్తారు. ఈమేమి వర్షంలో తడుస్తుంది అని. ఇంట్లో వాళ్ళు లోపలికి రా, లోపలికి రా అని పదే పదే చెప్తూ ఉంటారు. కానీ విధి లేదు ఆ రోజు ఇంగ. వర్షంలో ప్రయాణము. నిజంగా అస్సలు అప్పుడే ఇది కుంభమేళా జరిగింది చూడండి. అది తర్వాత ఇది. మేము కుంభమేళాకి వెళ్ళలేదు కానీ, ఆ కుంభమేళాలో తడిసినట్లు జరిగిపోయింది. మేమనుకున్నదేంటంటే, ఓకే. మేము కాదు ఇది నడపడము. మాస్టర్స్ మా చేత నడిపిస్తున్నారు. ఆ విశ్వం మమ్మల్ని నడిపిస్తుంది. అంటే మాలో ఇంకా ఏవో మిగిలిన నెగెటివ్ గుణాలు కూడా వెళ్ళిపోతున్నాయి ఈ కుంభమేళాలో, ఈ వర్షంలో అనే అనుకున్నామండి. నిజంగా ఆహ్,
ఆ వర్షంలో 10 నిమిషాలు కూడా డ్రైవ్ చేసేది మా ఆయనకి కాదు. అట్లాంటిది 2:30 గంటల సేపు కుండపోత వర్షంలో బైక్ మీద వచ్చాము. తర్వాత మా ఆయన ఈ కొంచెం వర్షం తగ్గిందనమాట అప్పుడు. హమ్మయ్య! వర్షమైతే తగ్గింది. ఇప్పుడు కొంచెం చలిగా ఉంది. ఎక్కడైనా హోటల్ కనపడితే గిన మిర్చి వేడి వేడి మిర్చి తిని వెళదాము. టీ తాగి వెళదాము. మిర్చి కనపడితే బాగుండును అని అన్నారు మా ఆయన. ఆయన అన్నదే తడువు 5 నిమిషాలకి ఒక హోటల్ అక్కడ మాకు కనిపిచ్చింది. అక్కడ వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు. అవి తిని, టీ తాగి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము. అలా మా ఇంటికి మేము మళ్ళీ సురక్షితంగా వచ్చేసాం. అంటే ఇక్కడ పని చేసిందేంటంటే మాలో ఉండే ఆత్మశక్తి. చూడండి ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత నేను కొద్దిగా భయపడ్డాను. ఎందుకంటే ఆయన పర్సన్ అలా కదా! వర్షానికి తడవలేడు. ఆయన దేహస్థితి అట్లా చిన్నప్పటి నుంచి. ఏమవుతుందబ్బా పాపము భగవంతుడా అనుకున్నా. కానీ విచిత్రం ఏంటంటే ఆయనకి ఏమీ కాలేదు. కనీసం తుమ్ములు కూడా రాలేదు ఆ రోజు. ఇది ఎలా సాధ్యం అంటే నిజంగా అంటే విశ్వ కళ్యాణం కోసం మనము పనులు చేస్తే మనకి రిజల్ట్ ఇలా ఉంటుంది. మనల్ని ఇంత బాగా చూసుకుంటారు అనేది నాకు అర్థమైంది ఆ రోజు. అలా చెప్తారు చూడండి. సేత్ మాస్టర్ చెప్తాడు 'సేత్ విజ్ఞానంలో'. మనం సముద్రం దగ్గర నిలబడి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్ ఏంటంటే మనం అనుకుంటుంటాం చూడండి. నేను ఇంత బరువు ఎత్తగలను, నేను అంత పని చేయగలను, నేను ఇన్ని బట్టలు ఉతకగలను. అంటే మన దేహానికి ఉండే శక్తినే చెప్తూ ఉంటాం. నేను ఇంత చేస్తాను పని, అంత చేస్తాను అని. కానీ ఆ సేత్ మాస్టర్ చెప్పేదేంటంటే, ఆ సముద్రం ముందు నిలబడి ఆ గ్లాస్ నీళ్లు తీసుకుంటే, ఆ గ్లాస్‌లో నీళ్లు మనమనుకునే దేహశక్తి. కానీ మనమే కళ్ళు తెరిచి చూసినప్పుడు కంటికి కనపడే ఆ సముద్రం ఎంత దూరం ఉంటుంది చెప్పండి? దాని చివర మనకు తెలీదు. అంత పెద్దది సముద్రము. అంత సముద్రమంత శక్తి మన ఆత్మకుంటుంది. మనము దాన్ని చూడము. ఈ గ్లాసులో ఉండే నీళ్ళను మాత్రమే మనము పరిగణిస్తాం. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో గ్లాస్‌లో ఉండే వాటర్ కాదు. అంటే దేహశక్తి కాదు. మనలో ఆత్మశక్తి చాలా ఉంది అనే విషయం మనం తెలుసుకుంటాం. అందుకే ధ్యానం చేయాలని. ఇది ఒక్కసారి అయితే, ఇంకొకసారి కూడా నాకు అలానే జరిగింది. మేడం ఎంత వరకు చెప్పొచ్చండి? నాకు టైం చెప్పండి. నేను మళ్ళీ అట్లనే చెప్తూ మేడం? మేడం ఇంకా ఒక 15 మినిట్స్ తీసుకోవచ్చు. ఓకే. ఓకే మేడం. అలా ఇంకోసారి ఏం జరిగిందంటే ఆహ్, ఇక్కడ మా బళ్ళారిలో 7 అవర్స్ మెడిటేషన్ పిరమిడ్‌లో అని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నామనమాట. అంటే మనము ఆహ్, ఎక్కువ సేపు ధ్యానం చేస్తే బాగా ఉంటుంది అని. ఎవరెవరు వస్తారు అనుకున్న వాళ్ళంతా రండి అనంటే, నేను కూడా 21 పిరమిడ్లలో 7 గంటలు ధ్యానం. అంటే పొద్దున 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ధ్యానం అనమాట. సో, అలా నేను 21 పిరమిడ్‌లో ధ్యానం అంటే నేను 16, 17 పిరమిడ్‌లలో నేను పార్టిసిపేట్ చేశాను. సో, సో, అక్కడ ఎక్కువ ధ్యానం అయింది కదా! ఏమైందంటే, ఆ ధ్యానం అంతా ముగిసిన తర్వాత నాకు విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చాయి. అంటే హీల్ అవుతుంది చూడండి. ఎక్కువ ధ్యానం చేస్తే కొంచెం హీల్ అవుతాం మనం. అది మనందరికీ తెలుసు. అలా అలా నాకు ఇంక అప్పుడు కొత్త కదా! నాకు ఏమబ్బా! ఇట్లా అయితా ఉంది. ధ్యానం చేస్తే అంత మంచిదవుతుందంటే ఇదేంటి ఇలా అవుతుంది అని అనుకున్నాను. కాకపోతే మళ్ళీ ధ్యానం మంచిది. అది ఏదైనా కానీ మనం సాక్షిగా ఉందామని దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసుకున్నా. విపరీతమైన అంటే చికెన్ గున్యా అంటారు చూడండి. చేతులు ఇలా గూడా మనము చేయలేము. అంత చిన్న గ్లాస్ కూడా ఎత్తలేము. అంత నిశ్శక్తిగా అయిపోయాను. తర్వాత అది ఏమంటారు గదా! వాయిస్ రావట్లేదు. హలో అని అనడానికి కూడా రావట్లేదు. ఇది నా పరిస్థితి. ఒక్క అడుగు కూడా వేయలేను. 5 నిమిషాలు నిలబడలేను. అంత నిశ్శక్తి అయిపోయింది. సో, అలాంటి సమయంలో
ఇక్కడ మా ఒకటి పిరమిడ్ నేను అప్పుడు సండే సండే వేరే పిరమిడ్కి వెళ్తా ఉంటే మేము అక్కడ ఇల్లు దగ్గర ఉన్నింది అమ్మ శక్తి పిరమిడ్ అని. అది మొదట మన మ్, మొ- మొదటి వార్షికోత్సవం అన్నమాట. అక్కడ నేను ఎక్కువగా ఇక్కడ ర్యాలీలో బాగా స్లోగన్స్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. అక్కడ మేడం నాకు చెప్పారు, మేడం మీరు ర్యాలీలో బాగా పాల్గొనాలి, ఆ బాగా స్లోగన్స్ చెప్పాలి, మీరు దాన్ని చూసుకోవాలి, అది బాధ్యత మీది అని అన్నారు. సో నాకు అరే మేడం ఇలా చెప్పింది, నా పరిస్థితి చూస్తే ఇలా ఉంది, అడుగు తీసి అడుగు వేయలేను, ఒకటి బాడీ పెయిన్ ఇంత ఎక్కువగా ఉంది, అన్నిటికంటే ఏంటంటే వాయిస్ రావట్లేదు ఫస్ట్. ఇంక స్లోగన్స్ ఏం చెప్తాను, ఏమైతే ఇదే అయిందిలే అని ఒక 10 అడుగులైనా వేసి వద్దాంలే ర్యాలీకి అని చెప్పేసి ఆ రోజు ర్యాలీకి స్టార్ట్ చేశాను మేడం. 10 అడుగులు వేద్దాము అని అంటే స్లోగన్స్ చెప్తూ ఉన్నాము కొద్దిసేపు, అలాగే ఒక కొద్ది దూరం వెళ్ళాము. కానీ నాతో పాటు ఉన్న వారందరూ మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ స్లోగన్స్ చెప్పడానికి ఎవ్వరు లేరు. అరే ఎవ్వరు లేరు కదా, ర్యాలీ ఇదైపోతుంది మళ్ళీ అని చెప్పేసి నేను అలాగే చెప్తూ చెప్తూ నాకు తెలియకుండానే ఆ వాయిస్ వచ్చేసింది. అది చాలా డబల్ స్పీకర్ వాయిస్. అంత స్పష్టంగా చెప్తున్నాను. నాకు ఇదేంటి ఇది అని ఆశ్చర్యము, సంతోషము, ఆనందం ఒకే టైంలో. అలా అడుగు తీసి అడుగు వేయలేనని నేను అనుకుంటే సుమారు 5 కిలోమీటర్లు నడిచానండి ఆ రోజు. ఇది నిజంగా నాకు వండరు. ఇది నేనేనా? నాకేనా ఇది జరుగుతుంది అని. అంటే అంత అస్సలు 5 నిమిషాల్లో మా ఆయన కూడా అంటాడు. స్టవ్ దగ్గర నిలబడి 5 నిమిషాలు నిలబడి పాలు కాచేకి కాదు, కానీ నువ్వు 5 కిలోమీటర్లు ఎట్లా నడిచావని. నిజంగా నాకు ఆశ్చర్యమే. ఇది నాకు క్వెషన్ మార్క్ నాకు కూడా. అలా ర్యాలీకి వెళ్ళినప్పుడు కానీ, ధ్యాన ప్రచారం చేసేకెళ్ళినప్పుడు గానీ, నాకు తెలియకుండానే నడక ఫాస్ట్‌గా అయిపోతుంది. కానీ ఇంట్లో మాత్రం ఇట్లా ఉంటుంది. ఇది ఏంటబ్బా అనుకున్నా. ఆ రోజు నాకు అర్థమైంది మళ్ళీ ఆత్మశక్తి గురించి. అలాగే ఒకసారి నేచర్ గురించి. మేము యాక్చువల్‌గా రెంట్ హౌస్‌లో ఉన్నాము. రోజు మేము నైట్ భోజనం చేసి వాక్ చేసేటప్పుడు అక్కడ ఒక మల్లెపూ చెట్టు ఉండిందండి. బాగా విరగా కాస్తున్నాయి మల్లెపూలు రోజు. సో, నాకు వాటిని చూస్తేనే చాలా హ్యాపీ అనిపిచ్చేది. వాక్ చేసి అక్కడ అలా రౌండ్ ఏసేటప్పుడు ఆ చెట్టుని నేను టచ్ చేసి, ఎంత ఆనందాన్ని ఇస్తున్నావు నువ్వు కళ్ళకి, ఎంత స్మెల్ ఇస్తున్నావు నువ్వు, నిజంగా నీకు చాలా చాలా థ్యాంక్స్, లవ్ యూ అని చెప్పేసి ఆ మల్లెపూ చెట్టుని తాకి వచ్చేదాన్ని నేను. మా ఆయన ఇలా వాక్ చేస్తుంటే మా ఆయన, నీ చెట్టునడుగు, నీ మల్లె చెట్టునడుగు, మాకు రెంట్ ఇవ్వకుండా ఇల్లు ఇప్పిస్తాదేమో అడుగు అన్నాడు. నేను అనుకున్నా, ఏంటండి మీరు ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారు? ఆమె ప్రకృతి, ఆమె తలుచుకుంటే ఇలా చిటికెలో చేసేస్తుంది పని, అలాంటివేం పెట్టుకోవద్దు అన్నా. చూద్దాంలే అన్నాడు. నిజంగా అండి. మేమిది మాట్లాడిన తర్వాత అప్పుడు మాకు నిజంగా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నింది. అనుకోకుండా మాకొక 2,00,000 మాకు వచ్చాయి. ఆ వచ్చిన రోజునే ఒక హౌస్ దొరికింది. అది కూడా కరెక్ట్ ఆ 2,00,000. అంటే మాకు అమౌంట్ వచ్చిన రోజే మాకు ఆ ఇల్లు గురించి తెలిసింది. అలా పోయి చూడటము, ఆ ఇల్లు మాకు నచ్చడము, మళ్ళీ చేరిపోవడము. నెల లోపలే. అంటే ఆయన చెప్పిందేంటి? రెంట్ కట్టలేకుండా ఇల్లు. ఆ టెన్షన్ ఉండరాదు అని. ఇలా అన్నాడు, అలా జరిగిపోయింది. అప్పుడు కూడా మనకు జరిగిందేంటి? అదే ఆత్మశక్తి, ఈ ధ్యానం మీద నమ్మకము, ప్రకృతి గొప్పతనము. అందుకే మనము ఒక అడుగు వేస్తే ఆ ప్రకృతి 1000 అడుగులు వేస్తుంది అనేది నిజము. మనము ఎలా ధ్యానం చేయాలంటే మన తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తామండి. మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తాము. మనకు లేకున్నా ఆ పిల్లలకి చేసి పెడుతూ ఉంటాం. అంత ప్రేమ పిల్లలంటే. అలాగే మనం ఇన్నాళ్ళు మనం పూజించే ఆ భగవంతుడిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామండి నిజంగా. అన్ని భావనలతో మనము ధ్యానం చేయాలి. ఏది ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోరాదు. అది కావాలి, ఇది కావాలి, అది ఏది వద్దు. ధ్యానం ఒకటే చేస్తే మనకు రావాల్సింది వచ్చే తీరుతుంది. కృష్ణుడు చెప్పాడు గదా! పని చేయడం నీ కర్తవ్యము, దాని ఫలం నాకు వదిలేయండని. ధ్యానం చేయడం మాత్రమే మన పని.
ఫలాఫలాలు ఆ భగవంతుడికి వదిలేస్తే నిజంగా అద్భుతమైన జీవితం మనదవుతుందండి. చాలా చాలా ఇందులో నాకు ప్రతిరోజు కూడా నాకు మిరాకిలే ఈ ధ్యానం వల్ల. ఇంతకు ముందు ఎవరైనా ఏమైనా బా చేసావంటే గిన నిజంగా ఆ రోజు పొంగిపోయేదాన్ని, ఉప్పొంగిపోయేదాన్ని. అబ్బా! ఈరోజు ఎంత హ్యాపీగా అంత మెచ్చుకున్నారు నన్ను అనేసి ఆనందంగా పడుకునేదాన్ని. తర్వాత అలాగే ఎవరైనా ఏదైనా అన్నారు అంటే చాలా బాధపడిపోయేదాన్ని. వాళ్ళు మర్చిపోయేవాళ్ళు గానీ నేను క్యారీ చేసేదా. అయ్యో! నన్నిలా అన్నారే, నేనలా లేను గాని నన్నిలా అన్నారే, నన్నిలా అన్నారే అని. నిజంగా మా అమ్మమ్మ చెప్పేదప్పుడు నాకు అర్థమవుతుండలేదు. ఆత్మకు నొప్పి చేసుకోరాదు. అది చాలా పాపం అని. నాకు ఆత్మ అంటేనే భయమేది. అప్పటిలో ఆత్మ అంటే వేరే అర్థం ఉండేది. సో, ఇప్పుడు అనిపిస్తా ఉంది. అంటే ఎవరైనా ఏదో అంటారని మనము బాధపడరాదు. మన సోల్‌ని బాధ పెట్టరాదు. ఆహ్, అని. సో, ఇప్పుడు ఎవరు ఏదైనా పొగిడినా కూడా సర్లే నేనేం చేశాను. ఊరికే అలా వాళ్ళ అభిమానానికి వాళ్ళు అలా అంటారని అనిపిస్తుంది. అలాగే ఎవరైనా ఏమైనా నా గురించి మాట్లాడినా కూడా అది వాళ్ళ అభిప్రాయం. అది ఏమైనా అనని. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు తప్పితే అది నేను కాదు కదా! నేను ఎలా ఉన్నాననేది నాకు కదా తెలుసు అని ఈ భావనతో ఉన్నాను. అంటే ఎవరు పొగిడినా పొంగిపోవట్లేదు. ఎవరు ఏదైనా అన్నా కుంగిపోవట్లేదు. సమస్థితిలో ఉన్నాను. నిజంగా ఇది ఎంత బాగుందంటే హ్యాపీగా ఉన్నాను. ఏ ఈ ఈ ఇప్పుడు ఏ కష్టము, సమస్య, బాధ, దుఃఖము నిజంగా ఏది నాకు ఒక సర్కిల్ ఉంటుంది చూసారా? సినిమాలో చూపిస్తారు చూడండి. ఆ గీత దాటితేనే వాళ్ళకి మంట కలిగి అగ్గిలో కాలు పెట్టినట్లయి సడెన్‌గా కాలు తీసేసుకుంటారు. ఆ సర్కిల్ కానీ ఎవరికీ కనిపించదు. కానీ వాళ్ళు కాలు పెడితేనే ఏదో అగ్గిలో కాలు పెట్టినట్లు వెనక్కెళ్ళిపోతారు. అంటే షాక్ కొడుతుంది వాళ్ళకి. అలా నా చుట్టూ ఒక బ్రహ్మాస్త్రం ఉంది. అది ధ్యానం అనే బ్రహ్మాస్త్రము. ఆహ్, ఆహ్, ఆ బ్రహ్మాస్త్రం ఆ సర్కిల్ అవతలనే ఉంటాయి గానీ, ఆ సర్కిల్ దాటి ఇవతల రావు. అది కష్టమైన, సమస్యమైన, బాధైన, దుఃఖమైన ఏది నాకు రాదు అనేది నాకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే చూడండి మనము ఇంత దెబ్బ వేస్తే తట్టుకుంటాం మనం. కానీ అదే ఈడ్చి కొడితే కళ్ళ వెంబడి నీళ్ళొస్తాయి. అలా ఈ ధ్యాన శక్తి వల్ల అది కొండంత కష్టము చిన్న రాయంత వచ్చి వెళ్ళిపోతుంది. అంతటి శక్తినిస్తుంది. అంటే దాన్ని పరిష్కరించుకునే శక్తిని మనకిస్తుంది ఈ ధ్యానము. అందుకనే ప్రతిరోజు తప్పనిసరిగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఎలాగైతే ఉదయం స్నానం చేస్తాము, ఆకలైతే భోజనం చేస్తాం, నిద్ర వస్తే పడుకుంటాం. అలాగే ఇవన్నీ దేహానికైతే ఆత్మ కోసము ధ్యానం చేయాలి. ఈ ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. అందుకే ప్రతిరోజు ధ్యానం చేయండి. అది కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎవరి కోసమో కాదు. ఇంకొకటి మనం ఏ పని చేసినా 10 మంది మెచ్చుకోవాలని చేయరాదు. నా ఆత్మకు తృప్తి అయిన పనులు మనం చేయాలి. ఫస్ట్ మన సోల్‌కి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. మన దేహానికి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రేమించాలి. అప్పుడే మనము ఎదుటి వాళ్ళని కూడా మనము ప్రేమించగలము. ఆహ్, ఎప్పుడైతే మనము ఈ స్థితిలో ఉంటామో, ఎవరు ఎలా ఉన్నా మనకు మన మాదిరిగానే కనపడుతుంది. అంటే వాళ్ళు ఏదో అన్నారు, ఏదో చేశారు. అది ఏది మమ్మల్ని బాధించదు. అందుకే ధ్యానం చేయాలి. ఈ సమస్థితి వస్తుందనమాట. అంటే ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంలో బ్యాలెన్స్‌లో ఉంటామో, భౌతికంగా కూడా మనము చాలా బాగా నిభాయిస్తాం అన్నింటిని. ఏ దేన్నైనా గాని ఈజీగా వాట్ నెక్స్ట్ అనేలా ఉంటాము తప్పితే పడిపోము. ఏమవుతుందో ఏమో, ఏమైపోతుందని అది ఏది ఉండదు. ధ్యానం ఒక్కటే మనతో ఉంటే. సో, అందుకనే ధ్యానం చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేయండి. ఆనందంగా జీవించండి. సో, ఇంత నిజంగా చాలా ఇట్లాంటి సమయంలో కూడా ఒక క్లాస్ చెప్పించి దీన్ని గూడా నాకు ఫుల్‌ఫిల్ చేయించేశారు. మీకు థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇక్కడ విన్న వారందరికీ కూడా కోటి కోటి కృతజ్ఞతలు. దయచేసి ధ్యానాన్ని
మర్చిపోకుండా చేయండి. జీవితంలో ఆనందంగా ఉండండి. ఈ ధ్యానంలో ఉండే సత్యాన్ని, గొప్పతనాన్ని, అద్భుతాన్ని 10 మందికి తెలియజేయండి. ఇది మనందరి కర్తవ్యం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నాకు ఇంత చక్కగా ఈరోజు మీ యొక్క ధ్యాన అనుభవాలను అందించారు. మీరు అంత బిజీగా ఉండి మీ పిరమిడ్లో వార్షికోత్సవాలు జరుగుతున్న ఆ పని చేసుకుంటూ అక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తూ అంత బిజీగా ఉన్నా కూడా మాకు క్లాస్ ఇచ్చారు. అవును థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. ఈరోజు 6 గంటలకి వెళ్ళి సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ పాంప్లెట్ చెప్పి ప్రతి ఒక్కరికి నాకెంత సాధ్యమవుతుందో అంత చెప్పి అక్కడ ధ్యానం ఉంది. 7 గంటలకే సంగీతంతో పాటు ధ్యానము, టిఫిను, మధ్యాహ్నం భోజనము, సస్యాహార ర్యాలీ ఉంటుంది. తర్వాత టిఫిన్ ఉంటుంది. తప్పకుండా రావాలి. మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఇదంతా ఒక గంట, గంటన్నర సేపు అక్కడ నిలబడి పాంప్లెట్ ఇచ్చి వచ్చి కూర్చున్నానండి. ఇది నిజంగా ఇది గొప్పతనం అని చెప్పట్లేదు. ఇది మనందరి బాధ్యత అండి. మన వల్ల కాదు అనేది మనకు మనమే వేసుకునే గీత అది అంతే. మన వల్ల అంతా అవుతుంది అనేది సత్యం. నా వల్ల అవుతుంది, అది మీ వల్ల కూడా అవుతుంది. ఇది మన సార్ చెప్పింది. మనం రెడీగా ఉండాలి అంతే. థ్యాంక్ యూ మేడం.